Hello guys, welcome to SU Judicial. So in the last class we have discussed about eligible criteria of JCJ and what is JCJ and what are the subjects involved in JCJ. ఏవేవి సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ ఉంటాయో అవన్నీ మళ్ళీ వీళ్ళు డీటెయిల్గా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ క్లాస్ టుడేస్ క్లాస్ అండ్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిందంతా. సో దోస్ హూ హ్యావ్ నాట్ వాచ్డ్ దట్ క్లాస్ ప్లీజ్ గో త్రూ ఆ క్లాస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఓరియంటేషన్ క్లాస్ 1. సో దిస్ విల్ బి ది ఓరియంటేషన్ క్లాస్ 2 అండ్ దాంట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ జెసిసి. ఓకే, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ జెసిసి అంటే జేసీజేలో తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ జ్యుడిషియరీ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ ఉంటాయి అంటే ఏవైతే మనకు ముఖ్యంగా మ్యాండేటరీ విచ్ ఆర్ ద సబ్జెక్ట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్, ఏ సబ్జెక్ట్ నుంచి మనకు బాగా క్వశ్చన్స్ వస్తాయో సో ఆ సబ్జెక్ట్స్ గురించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అనమాట. సో హే చూసి లాస్ట్ క్లాస్లో మిస్ అయిన వాళ్ళు గో అండ్ చెక్ బ్యాక్ అగైన్, ఎందుకంటే దాంట్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవి, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవనేది చెప్పాను. సో దట్ ఈస్ ద మేజర్ రోల్. ఓకే, అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది జేసీజీ ఎగ్జామ్స్లో. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ దట్, ఏమేమి సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్ ఉంటాయని చెప్పేసి. సో దోస్ హూ ఆర్ విల్లింగ్ టు ప్రిపేర్ ఫర్ జేసీజే ప్లీజ్ నోట్ దిస్ సబ్జెక్ట్స్ డౌన్. అంటే చాలామందికి తెలియదు what will be the subjects అనేది. సో we will discuss it today. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి యాజ్ యూజువల్ సిఆర్పిసి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ గైస్, సిఆర్పిసి, ఐపీసీ, ఐఈఏ ఈ 3 సబ్జెక్టులు, ఐ మీన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 సబ్జెక్టులు కూడా చేంజ్ అయినాయి. సో దానికి రిప్లేస్ ఏవైతే అవుతున్నాయో అవి చదువుకోవాలా, బట్ ఐఎమ్ సెయింగ్ యూ. ఓకే, సిఆర్పిసి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఐపీసీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగైన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, డివి యాక్ట్. ఓకే, డివి యాక్ట్ అండ్ easement act. Okay, specific relief act, and 8th one limitation act, 9th one transfer of property act. Okay, and 10th one will be Hindu marriage act. Okay, HM అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్. అండ్ 11th one వచ్చేసి ఇండియన్ సక్సెషన్ యాక్ట్. అండ్ 12th one వచ్చేసి టిఎస్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్. ఓకే, ఇంకోటి టిఎస్ బిల్డింగ్స్ యాక్ట్. టిఎస్ అంటే మేబీ నౌ టీజీ. ఓకే, తెలంగాణ బిల్డింగ్స్ యాక్ట్. అండ్ 14th one వచ్చేసి నేను mental health care act, unlawful activities act, yes, TS gaming act,
అండ్ ఈ కాంట్రాక్ట్ యాక్ట్లో స్పెషల్ కాంట్రాక్ట్ యాక్ట్ అయితే నో నీడ్, అవసరం లేదు. అండ్ సంథింగ్ గేమింగ్ యాక్ట్, ఇంకోటి స్టాంప్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్, Juvenile Justice Act, Legal Services Authority Act, Civil Rules of Practice 22, Criminal Rules of Practice, Wildlife Protection Act, and 24, Excise Act, NI Act, Negotiable Instruments Act, and Law of Hindu Adoption and Guardianship Act, Commercial Codes Act, and finally Immoral Traffic Prevention Act. ఇంకోటి పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. సో దీస్ ఆర్ ద మేజర్ సబ్జెక్ట్స్. ఓకే, వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ ఈ సబ్జెక్ట్స్ వచ్చేసి మేజర్ సబ్జెక్ట్స్. దీంట్లో మొన్న మనం డిస్కస్ చేసిన ఐపీసీ, సిఆర్పిసి, ఐపీసీ అండ్ ఎవిడెన్స్ యాక్ట్, కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ ఈజ్మెంట్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. ఓకే, అండ్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నట్టుగా మనం డిస్కస్ చేసాం. సో టుడే ఈ ఆల్ సబ్జెక్ట్స్, ఈ 29 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ జేసీజీ ఎగ్జామినేషన్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో లెట్స్ సీ. సిఆర్పిసి అంటే ఆల్ ఆఫ్ యూ నో దట్ సిఆర్పిసి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. So it is a code for criminal procedure. So it is a procedure for criminal activities like which activity is a crime అనేటట్టు. సో సిఆర్పిసిలో ఉంటుందన్నమాట. సో అండ్ ఐపీసీ ఈజ్ ఇండియన్ పీనల్ కోడ్. సో ఐపీసీలో వచ్చేసి మనకు ఏ మిస్టేక్ ఏదైతే అఫెన్స్ చేస్తామో ఆ అఫెన్స్కి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది, ఈదర్ ఫైనా లేదంటే ఇంప్రిజన్మెంటా లేదంటే బోతా అనేది ఐపీసీలో ఉంటుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఎవర్ ఐటమ్ ఆర్ వాట్ ఎవర్ పర్సన్ వాట్ ఎవర్ ఇట్ మే బి కెన్ ఇట్ బి కన్సిడర్డ్ ఇన్ టు ఎవిడెన్స్ అనేది మనకి ఎవిడెన్స్ యాక్ట్లో ఉంటుంది. అండ్ కాంట్రాక్ట్ యాక్ట్ నెక్స్ట్. కాంట్రాక్ట్ యాక్ట్ వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఇన్ జేసీజీ అనమాట. సో
we are all these are all bare acts అనమాట. సో యూనో bare acts అనేటివి మాత్రమే మనం చెప్తున్నాం ఇప్పుడు. యూ షుడ్ హ్యావ్ టు రీడ్, యూ షుడ్ హ్యావ్ టు గో త్రూ ఓన్లీ bare acts. ఓకే, సో హియర్ కాంట్రాక్ట్ యాక్ట్లో వచ్చేసి విచ్ ఈస్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్, విచ్ ఈస్ అ వాయిడ్ కాంట్రాక్ట్ అండ్ విచ్ ఈస్ అ వాయిడబుల్ కాంట్రాక్ట్. యాక్చువల్లీ వాట్ ఈస్ కాంట్రాక్ట్? కాంట్రాక్ట్, వై షుడ్ వి పర్ఫార్మ్ ఏ కాంట్రాక్ట్? ఎందుకు మనం కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయాలి? ఆ కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ ఎప్పుడు పర్ఫామ్ చేయాలి? కంపెనీలు కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయాలా? మనలాంటి ఇండివిజువల్ పీపుల్ కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ నాట్ ఎవ్రీథింగ్, కాంట్రాక్ట్ గురించి, ఒక లీగల్ కాంట్రాక్ట్ గురించి, ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ we will know in Contract Act. Okay, and next వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగైన్స్ట్ DV Act, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో ఇన్ దిస్ వీ కెన్ సీ, మనం చూడొచ్చు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్, యునో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగెయిన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఒక మ్యారేజ్ అయిన ఒక ఉమెన్కి తన ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ అంటే హస్బెండ్ కొట్టడం కానీ, అత్తమామలు వేధించడం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ యునో నాట్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ కూడా, ఫర్ సపోజ్ ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ యూనో ఫాదర్ ఆర్ మదర్ ఓవర్గా టార్చర్ చేయడం, లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి మెంటల్ టార్చర్ ఆల్సో, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్, ఒక అమ్మాయికి మాత్రమే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అండ్ మన దీంట్లో ఉన్నాయి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. సో దట్స్ వై ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిని ఇంట్లో ఏదైనా టార్చర్ చేస్తుంటే హీ కెన్ ఆల్సో గో అండ్ సూ దెమ్, బట్ ఇట్స్ నాట్ ద మ్యాటర్ రైట్ నౌ. సో ద మ్యాటర్ ఇస్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగేన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ అన్నాం కాబట్టి ఓన్లీ ఫర్ ఉమెన్, దీంట్లో ఓన్లీ ఫర్ ఉమెన్ ఉంటుంది. దట్ టు ఓన్లీ డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించిన ఒక సెక్షన్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. అండ్ నాట్ ఎట్ ఆల్ దీంట్లో లైక్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే మళ్ళీ ఐపీసీలో మెన్షన్ చేసిన అఫెన్సెస్ ఈ డొమెస్టిక్ వైలెన్స్కి దీనికి సంబంధం ఉండదు. సో దిస్ ఈస్ అ కంప్లీట్ సెట్ ఆఫ్ న్యూ రూల్స్ బికాస్ టు ప్రొటెక్ట్ రైట్స్ ఆఫ్ ఉమెన్. ఓకే, అ మ్యారీడ్ ఉమెన్ మేబీ ఆర్ అన్ అన్మ్యారీడ్ ఉమెన్ మేబీ. ఓకే, యా. నెక్స్ట్ ఈజ్మెంట్ యాక్ట్ వచ్చేసి కూడా యూ ఆల్ నో దట్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ వన్. సో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అంటే నథింగ్ బట్ కొన్ని లైక్ ఎట్లా అంటే మీరు ఒక యూనో యూ హ్యావ్ మేడ్ అన్ అగ్రిమెంట్ టు పర్చేజ్ ఎనీ ల్యాండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ల్యాండ్ కానీ ఏదన్నా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దాంట్లో ఇఫ్ ఎనీ పార్టీ డిసోబేస్ ద అగ్రిమెంట్, అంటే అగ్రిమెంట్ని ఉల్లంఘిస్తే, లేదంటే ఇఫ్ దే బ్రీచ్ ద కాంట్రాక్ట్, ఓకే, ఇఫ్ దే బ్రీచ్ ద అగ్రిమెంట్, అప్పుడు మనం స్పెసిఫిక్ రిలీఫ్లో దాని అండర్ విచ్ సెక్షన్ ఇట్ విల్ ఫాల్ దాన్ని చూసుకొని వీ కెన్ గో త్రూ అనమాట. సో దాట్ ఈస్ స్పెసిఫిక్ రిలీఫ్. కొన్ని రిలీఫ్స్ లైక్ యూనో సెట్ ఆఫ్ రిలీఫ్ అంటే ఏంటంటే ఒక చెక్ బౌన్స్ కేసు ఉంది, దాంట్లో ఒక 20% మీకు ఫస్టే కోర్టులో వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాకు ఒక 20% ఇవ్వండి ఆర్ ఎల్స్ విల్ ఫేస్ లాస్ అన్న టైంలో అదొక స్పెసిఫిక్ రిలీఫ్ కోర్టులో మీరు చేసుకోవచ్చు. సో దానికి ఒక సెక్షన్ ఉంటుంది. సో లైక్ దట్ అన్నమాట. లిమిటేషన్ యాక్ట్ అంటే నథింగ్ బట్ యూనో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ లిమిటేషన్. యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విల్ నో ఒక చెక్ తీసుకున్నారు, చెక్ వచ్చేసి మీకు ఒక పర్సన్ ప్రొవైడ్ చేశారు, మీరు దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ హానర్డ్ అంటే చెక్ ఒకవేళ పాస్ అవ్వకపోతే, ఒకవేళ హానర్ అవ్వకపోతే ఆ టైంలో ఏం చేస్తారు మీరు? యూ విల్ గో టు కోర్ట్, రైట్? కోర్టుకి వెళ్తారు. సో ఆ కోర్టుకి వెళ్ళడానికి మీకు చెక్ డిసానర్ అయిన రోజు నుంచి అడ్వకేట్ నోటీస్, లీగల్ నోటీస్ అనేది ఎప్పుడు పంపించాలి, ఏ టైం గ్యాప్లో పంపించాలి అంటే చెక్ బౌన్స్ అయిన దగ్గర నుంచి, చెక్ డిసానర్ అయిన దగ్గర నుంచి కొంచెం ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది, లైక్ 30 days. ఓకే, 30 days ఉంటుంది. అట్ 30 days లోపల మీరు లీగల్ నోటీస్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఓకే, గెటింగ్ మై పాయింట్, రైట్? అండ్ చెక్ వ్యాలిడిటీ వచ్చేసి యూ ఆల్ నో 3 months ఉంటుంది. సో దాని తర్వాత ఒక చెక్ డిసానర్ అయిన తర్వాత విత్ ఇన్ 1 month యూ షుడ్ హ్యావ్ టు సెండ్ లీగల్ నోటీసెస్ టు సచ్ అదర్ పర్సన్ ఎవరైతే హూ ఇస్ ద చెక్ ఇష్యూ ఎవరు చేశారో వాళ్ళకి.
అండ్ దాని తర్వాత లేటర్ ఆన్ ప్రాసెస్. సో ఈ లిమిటేషన్ పీరియడ్, ఇఫ్ యూ 1 month లిమిటేషన్ పీరియడ్, దాని తర్వాత లీగల్ నోటీస్ పంపించిన తర్వాత లీగల్ నోటీస్లో 15 days మెన్షన్ చేశారు, 1 month మెన్షన్ చేశారు, యూ కెన్ మెన్షన్ దట్. దాని తర్వాత మళ్ళీ ఆ లీగల్ నోటీస్ తరఫున తీసుకొని మళ్ళీ యూ షుడ్ గో టు కోర్ట్ విత్ ఇన్ 30 days ఆఫ్టర్ ఆ టైం పీరియడ్ ఇచ్చిన తర్వాత దాని నుంచి 30 daysకి దట్ విల్ బి ద లిమిట్ అనమాట. సో అలాంటి అన్ని లిమిటేషన్స్. ఇఫ్ ఇన్ కేస్ వీ కెన్ గో త్రూ ఇంకొక టైప్లో ఎట్లా అంటే విత్ ఇన్ అవర్ కంట్రీ ఏదైనా చిన్న క్రైమ్ జరిగింది, ఓకే. ఆ క్రైమ్ జరిగితే దాన్ని 5 years వరకు అసలు ఎవరికి తెలియలేదు, దాని మీద ఎటువంటి కేసు కనుక లేదంటే ఎటువంటి ఛార్జ్ షీట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఏది అవ్వలేదంటే ఆ 5 years పీరియడ్ తర్వాత దాన్ని కొన్నిటిని రీఓపెన్ చేయడానికి ఓపెన్ చేయడానికి, లేదంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద 5 years తర్వాత అట్లా కంప్లైంట్ పెట్టడానికి ఉండదు. సో దట్ ఈస్ ద లిమిటేషన్ పీరియడ్. ఆ లిమిటేషన్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో దానికి లిమిటేషన్ యాక్ట్. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. యూ ఆల్ నో దట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మనం ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఓకే. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్. You all know that Hindu Marriage Act is nothing but Hindu marriages ki related ga oka act, like a kind of according to Hindu Marriage Act, and Hindu male cannot perform a bargain. So like this itla deentlo itla మన హిందూ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించిన స్పెసిఫిక్ సెట్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్. సక్సెషన్ అంటే హియర్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అంటే ఇప్పుడు సక్సెసర్స్ అంటే ఎవరు? ఇప్పుడు ఫర్ సపోజ్ ఐఎమ్ హియర్, ఐఎమ్ ఎ ఫెలో, ఐ డూ వన్ ఎగ్జాంపుల్, దిస్ పెన్ బిలాంగ్స్ టు మీ, దిస్ మార్కర్ బిలాంగ్స్ టు మీ, ఓకే. ఆఫ్టర్ మై డెత్, తదనంతరం నా తర్వాత దీనికి నా ప్రాపర్టీ ఇది. సో దీనికి సక్సెసర్ ఎవరు అంటే నా కొడుకు ఉంటాడు, వాడా, లేదంటే దాని తర్వాత నా కొడుకు కూడా లేడంటే వాడి కొడుకు ఉంటాడు కదా. ఐ మీన్ ఇఫ్ మై సన్ ఆల్సో డై, వాడి కొడుకు ఉంటాడు. సో లైక్ దట్. సో సక్సెషన్ ఎవరెవరికి, ఎక్కడి నుంచి, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, దాంట్లో ప్రయారిటీస్ ఉంటాయి. సో టీఎస్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే వైల్డ్ లైఫ్, కొన్ని ప్లేసెస్ ఓన్లీ ఫర్ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి. దాంట్లో కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేద్దాం అనుకుంటారు, లేదంటే బయట ల్యాండ్ అయినా కానీ దాని తర్వాత ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ దేనికి, వాళ్ళని పక్కకు జరిపేసి తీసుకొని రావడం అలాంటివి చేస్తుంది, వాళ్ళను అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేయడం. సో లైక్ దట్. మళ్ళీ ఇంకోటి టీఎస్ బిల్డింగ్స్ యాక్ట్, దానికి పర్టికులర్ లైసెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని గురించి బేస్ ఉంటుంది, బిల్డింగ్స్ గురించి, పర్మిషన్స్ గురించి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్. ఇట్స్ అ రైట్ టు ఎవ్రీ పర్సన్ టు గెట్ మెంటల్ ఎయిడ్, అంటే ఫ్రీగా కూడా మెంటల్ హెల్త్ కేర్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్టు అది ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్స్కి జరగాలి, ఎప్పుడు జరగాలి, వాళ్ళ మీద ఎలాంటి కేసెస్ వేయచ్చు, ఐ మీన్ వాళ్ళు ఏదైనా క్రైమ్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చా, లేకపోతే వాళ్ళని ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలి, వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారు, దాని గురించి అనేది కంప్లీట్గా ఒక సెట్ ఆఫ్ సెక్షన్స్, ఓకే. అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే నెక్స్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే విసి ఒక టెర్రరిస్ట్ ఉంటాడు, మనం 5-6 members ఉన్నాం, 5-6 members ఒక గ్రూప్ లాగా కలిసి ఏదైనా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ప్రొటెస్ట్ అంటే ఒక ధర్నా చేస్తున్నాం అనుకోండి. ఆ ధర్నా వచ్చేసి లాఫుల్గా ఉండాలి అనే ఒక రూల్ ఏం లేదు. ప్రతి ఒక్కటి ధర్నా ఏదైనా లీగల్గా చేస్తామన్నట్టు ఉండదు కదా. లాకి అగెయిన్స్ట్గానే పోతూ ఉంటాం ఏది ధర్నాలు చేయడానికి. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్లాఫుల్ యాక్టివిటీస్, ఓకే. అది కూడా అన్లాఫుల్ యాక్టివిటీయే కదా. అండ్ ఇంకోటి మీరు ఎవరినైనా పోయి కొడితే, ధర్నా చేసి ఎవరినైనా పోయి కొడితే అది కూడా ఒక అన్లాఫుల్ యాక్టివిటీస్. వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ దానికి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, వాట్ అనేది అన్లాఫుల్ యాక్టివిటీ. టీఎస్ గేమింగ్ యాక్ట్ అంటే యూ ఆల్ నో, గేమింగ్ యాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, వాడు వెళ్ళి హార్స్ రేసింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటాడు.
ఇంకో పర్సన్ వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడుతుంటాడు. ఇలాంటి ఒక మిస్టేక్స్కి పనిష్మెంట్ వచ్చేసి మన టీఎస్ గేమింగ్ యాక్ట్ డిసైడ్ చేస్తుంది. సో we do have set of sections in that for a particular gaming offense. Okay, pay card ఆడడం it is an illegal thing. ఆ పే కార్డ్ ఆడి అలా దొరికినప్పుడు పోలీస్ విల్ ఫైల్ an FIR from this TS Gaming Act. Okay, I mean they will consider section from this TS Gaming Act and IPC also. అండ్ స్టాంప్ యాక్ట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ బాండ్ పేపర్స్ అంటారు తెలుసా. చాలామందికి తెలుసు, ఆల్మోస్ట్ ఐ థింక్ ఎవ్రీ వన్ నోస్ దట్ బాండ్ పేపర్స్, స్టాంప్ పేపర్స్ అంటారు యాక్చువల్లీ వాటిని. బట్ ఇన్ అవర్ లాంగ్వేజ్, ఇన్ లోకల్ లాంగ్వేజ్ వీ డూ కాల్ అస్ బాండ్ పేపర్స్. ఓకే, ఆ బాండ్ పేపర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయి, అది దాని వాల్యూ ఎంత, దానికి ట్యాక్సేషన్ ఎంత ఉంటుంది. ఐ మీన్ సపోజ్ వీ టేక్ 100 రూపీస్ బాండ్. ఓకే, ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ అంటే స్టాంప్ పేపర్కి ఆ 100 రూపీస్లో గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత ఉంటుంది, దానికి మనం ఎంత ట్యాక్స్ కడతాం, అది ఎంతవరకు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల వరకు ఆ బాండ్ వ్యాలిడ్. అంటే ఒక 100 రూపీస్ బాండ్ తీసుకున్నాం, ఒక ఇద్దరు వ్యక్తులు పర్ఫామ్ చేస్తున్నారు ఒక కాంట్రాక్ట్. ఆ బాండ్ పేపర్ మీద 100 రూపీస్ బాండ్ పేపర్ మీద నేను పలానా వ్యక్తి దగ్గర 20 లక్షలు తీసుకుంటానని నేను ఒకరికి రాసిస్తున్నాను. 20 లక్షలు, ఆ 100 రూపీస్ బాండ్ 20 లక్షల వ్యాలిడా కాదా, ఇదంతా సో that description అంతా we do have in stamp act. Okay, and registration act అంటే we all do know that registration act is nothing but it is about registration అంటే గవర్నమెంట్ త్రూగా, ఐ మీన్ లీగల్లీ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది. దాంట్లో వెళ్ళి ఏదైనా మనం ల్యాండ్ పర్చేస్ చేసుకున్నా కూడా రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ అంటే we will get the land registered on our name. ఓకే, అంటే మనం జాగా ఉన్నప్పుడు దాని మీద వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చాలామంది చెప్తుంటారు. ఆ రిజిస్ట్రేషన్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం చేసి పెట్టడం, అది దట్టు లీగల్గా అనమాట. సో అబౌట్ దట్, అది నాట్ ఓన్లీ ల్యాండ్, ఒక కంపెనీ అయినా, ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఇంకా రిజిస్ట్రేషన్ అనే ఆ వేలో మొత్తం రిజిస్ట్రేషన్స్ యాక్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జువెనైల్ జస్టిస్ యాక్ట్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటే సీ చాలామంది పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉంటారు, లైక్ చిల్డ్రన్ బిలో 18 years కావచ్చు, చిల్డ్రన్ బిలో 16 years కావచ్చు. దే డూ మేక్ ఎన్ అఫెన్స్. ఇఫ్ దే డూ మేక్ ఎన్ అఫెన్స్ అంటే ఏదైనా అఫెన్స్ చేస్తారు, ఫర్ సపోజ్ వాళ్ళకి తెలియకుండా ఎవరన్నా పోయి కొంచెం చిన్న వయసు కాబట్టి వాళ్ళకి అర్థం కాకుండా అయినా సరే వేరే ఎవరన్నా పోయి కత్తి తీసుకొని వచ్చి చంపేసిండు అనుకున్నాం. ఫర్ సపోజ్ స్మాల్ కిడ్ జస్ట్ కిల్డ్ హిస్ మదర్, వాళ్ళ అమ్మని చంపేసిండు అనుకున్నాం. వాళ్ళకి శిక్ష వేస్తారా? ఐ మీన్ ఇఫ్ దే గెట్ పనిష్, వాళ్ళు ఖచ్చితంగా పనిష్ చేయబడతారా, లేదంటే వాళ్ళకు ఓన్లీ పెనాల్టీ వేస్తారా, లేదంటే ఏంటి అసలు వాళ్ళకి వేయాల్సిన శిక్షా స్మృతి ఏంటి? ఐ మీన్ వాళ్ళ పట్ల ఉండే చట్టం వేరే ఉంటుంది. చట్టం అంటే వాళ్ళ పట్ల ఉండే ఒక సెట్ ఆఫ్ రూల్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు వాట్ ఇఫ్ ఐ కిల్ ఎనీ పర్సన్, నేను ఎవరినైనా చంపితే ఏమవుతుంది? నన్ను తీసుకెళ్ళి డైరెక్ట్ జైల్లో పెడతారు. దాని తర్వాత దే విల్ సింప్లీ పుట్ మీ బిహైండ్ ద బార్స్ ఫర్ 7 or 8 years or else 14 years అట్లా ఉంటారు. అంతే, 14 ఏళ్ళు జైల్లో పెడతారు. పిల్లలకు అట్లా కాదు. 18 years బిలో పిల్లల్ని వాళ్ళ బోస్టర్ స్కూల్స్ అంటారు కదా, ఆ స్కూల్స్లో జాయిన్ చేస్తారు. లేదంటే వాళ్ళకు చిల్డ్రన్ జైల్స్ సపరేట్, ఐ మీన్ ఈ స్కూల్ దాన్ని, కాకపోతే జైల్లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు, వాళ్ళని దాంట్లో పెడతారు. అండ్ ఎవ్రీ చైల్డ్ బిలో 16 years 16 ఏళ్ళ లోపల ఉంటే కనుక వాడిని ఖచ్చితంగా అందులో పెట్టేస్తారు బోస్టర్ స్కూల్లో. 16 years ఉన్నారనుకోండి, వాడి మెచ్యూరిటీ ఎట్లా ఉంది ఏంటి అనే దాన్ని బట్టి వాడిని జైల్లో ఉంచాలా, వానికి శిక్ష వేయాలా, వేస్తే ఎన్ని సంవత్సరాలు వేయాలి, ఇదంతా. అండ్ ఇంకోటి బిలో 18 years చిల్డ్రన్కి ఎవరైనా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ విల్ బి 3 years. But it is not considered as imprisonment, it is a school kind of thing. Okay. And next, Legal Services Authority Act. Legal Services Authority Act అంటే ఇఫ్ ఒక పర్సన్కి ఒక ప్రాబ్లం వచ్చింది, వాడికి ఒక కేసు ఉంది, వాడిది ఒక ల్యాండ్ కేసు అనుకోవచ్చు. ఫర్ సపోజ్ సమ్వన్
ట్రెస్పాస్డ్ హిజ్ ల్యాండ్, అంటే ఎవరైనా కబ్జా చేసుకున్నారు వాళ్ళ ల్యాండ్. ఆ కబ్జా చేసుకుంటే అట్లాంటి టైంలో వాడి దగ్గర వాడిని ఒక ఆ, వాడిని చూసి వాడి దగ్గర అసలు డబ్బులు లేవు, వాడు హీ హ్యాస్ జీరో మనీ, హీఈస్ అ ఫార్మర్ అనుకోండి. వాడి దగ్గర డబ్బులు లేనప్పుడు వాడు ఎట్లా చేయాలా? హౌ కెన్ హీ డిఫెండ్ హిమ్సెల్ఫ్? హీ షుడ్ గో టు కోర్ట్, రైట్? వాడు కోర్టుకి వెళ్ళాలా, అంతే కదా. కోర్టుకి వెళ్ళాలంటే చూసి కోర్టు ఫీజు అలా ఉంటాయి, అండ్ అడ్వకేట్ ఫీజెస్ ఉంటాయి. సో ఇదంతా లెంతీ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం ఇట్స్ యూనో బాగా డబ్బుతో కూడుకున్న పని. ఇట్స్ ఫైనాన్షియల్ ఇష్యూ ఆల్సో అలా ఫార్మర్కి అయితే. సో అలాంటి టైంలో లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. అంటే ఒక అడ్వకేట్ని అపాయింట్ చేయడం, వాళ్ళ స్టేటస్ చూసి, ఫార్మర్ అయితే వాళ్ళ స్టేటస్ ఒకటి ఎంక్వైరీ చేసుకొని అడ్వకేట్ని అపాయింట్ చేయడం, ఫ్రీ అడ్వకేట్ ఫ్రమ్ ఐ మీన్ గవర్నమెంట్ తరఫు నుంచి, ఫ్రమ్ గవర్నమెంట్ దే విల్ అపాయింట్. సో దానికి సంబంధించింది హూ ఆర్ ఎలిజిబుల్, హూ ఆర్ నాట్ ఎలిజిబుల్, ఇదంతా లీగల్ సర్వీసెస్ తోటి. సో నెక్స్ట్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే సివిల్ లాస్కి ఒక సివిల్ అడ్వకేట్ ఫాలో అవ్వాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్, ఆ ప్రాక్టీస్, సివిల్ ప్రాక్టీస్లో ఏవైతే కంప్లీట్ రూల్స్ ఫాలో అవ్వాలి. లైక్ యూసి సివిల్ కేసెస్ ఎలా డీల్ చేయాలో, ఎవరెవరు డీల్ చేస్తారో, దాంట్లో ఎవరు ఉంటారు, అపోజిట్ పార్టీ ఏమని పిలుస్తారు, ఈ పార్టీ ఏంటి, ఆ కోర్టు టైమింగ్స్ ఏంటి, ఆ కోర్టు ఎన్ని ఇయర్స్ లోపల దాన్ని క్లియర్ చేయాలా. ఫర్ సపోజ్ చూసి ఒక టూ పార్టీస్, ఓకే, టూ ఫెలోస్ పర్ఫార్మ్డ్ అన్ అగ్రిమెంట్, ఓకే, ఒక అగ్రిమెంట్ పర్ఫామ్ చేసుకున్నారు ఒక ఇద్దరు. ఆ అగ్రిమెంట్లో ఏమనుంది, నా హౌస్ ఇతనికి అమ్ముతున్నాను, ఏ హౌస్ వచ్చేసి బీకి అమ్ముతున్నాను. ఏ హౌస్ బీకి అమ్ముతున్నప్పుడు సో ఆన్ సో ప్రైస్ ఇంత అని రాసి ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ ఏ కానీ బి కానీ, ఇఫ్ ఎనీ వన్ బ్రీచ్ ద కాంట్రాక్ట్, ద అదర్ పర్సన్ విల్ సూ ద పర్సన్ who breaches the contract in the court. సో దానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, దాన్ని ఎట్లా, ఐ మీన్ నెక్స్ట్ యూనో లీగల్ నోటీస్ పంపించాలి, లేదా నెక్స్ట్ కోర్టులో ఎలా వేయాలి, ఎంత టైం ఇవ్వాలి, సో వాట్ వుడ్ బి ద టైం గ్యాప్, అండ్ నెక్స్ట్ కేస్ స్టేజెస్ ఎట్లా ఉంటాయి, సమ్మన్స్, సో ఆన్స్, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. సో దిస్ ఈజ్ సేమ్ లైక్ దట్, లైక్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఓకే. సివిల్ కేస్కి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఎట్లా ఉంటాయో, సో క్రిమినల్ వాటికి కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. క్రిమినల్ కోడ్స్ ఉంటాయి. యు సీ ఓన్లీ క్రిమినల్ కోడ్ని చూసుకుంటే వాట్ ఈస్ ద టైమింగ్, what should be the limitation for a completion of కేస్, ఒక కేస్కి కంప్లీషన్ ఎంత లిమిటేషన్ ఉండాలి, సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ we go for Wildlife Protection Act. You see, this is also the important act in the coming days, okay. ఈ యాక్ట్ ఏంటంటే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఫారెస్ట్ కన్సర్వేషన్ అనుకోండి, ఫారెస్ట్ కన్సర్వేషన్ ఏరియాస్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఫారెస్ట్ కొన్ని ఏరియాస్ ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ, మన తెలుగు స్టేట్స్లో వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది. ఆ నల్లమల్ల ఫారెస్ట్కి ఒక అథారిటీ ఉంటుంది. సో దీస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ అనుకోవచ్చు. ఈ ఫారెస్ట్ యాక్ట్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి స్పెసిఫిక్ సెక్షన్స్ ఉంటాయి. దే కెన్ సూ ఎనీ పీపుల్ హూ ట్రెస్పాసెస్ ఇన్ ద ఫారెస్ట్. ఎవరైతే ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతారో వాళ్ళు, అకార్డింగ్ టు దేర్ సెక్షన్స్, దే కెన్ సూ దట్ పర్సన్. వాళ్ళు డైరెక్ట్ దే కెన్ అరెస్ట్ దోస్ పర్సన్ అండ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. అయితే ఇన్ దిస్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే, కొంతమంది ఒక పులిని చంపుతారు. దే విల్ కిల్ అ టైగర్ ఫర్ హిస్ టూత్ ఆర్ హిస్ స్కిన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, హిస్ క్లాస్, టైగర్ క్లాస్ కోసం కూడా చంపేస్తారు. టైగర్ క్లాస్, టూత్, స్కిన్ తీసుకొని పోయి బయట దేశాలలో అమ్ముతుంటారు. దిస్ ఈజ్ స్మగ్లింగ్. ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ యూ ఆల్ నో దట్ వీరప్పన్ ఉంటాడు. వీరప్పన్ ఏం చేసిండు, వాడు శాండల్వుడ్ నరకడం కానీ, ఏనుగు దంతాలు తీసుకోపోవడం, పోచర్స్ అంటారు వీళ్ళని. సో లైక్ దిస్, ఇలాంటి ఒక పీపుల్కి విధించే శిక్షలు ఏవైతే ఉంటాయో అవి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో దే డివైడ్ ఇంటూ డిఫరెంట్ సెక్షన్స్. అండ్ ఎవరెవరు పెంచుకోవచ్చు, ఒకవేళ
ఈవెన్ యూ కెన్ రైజ్ అ పీకాక్, యూ కెన్ డొమెస్టికేట్ ఎ పీకాక్. ఒక పీకాక్ని నువ్వు పెంచుకోవచ్చు, కాకపోతే యూ షుడ్ గెట్ అ లైసెన్స్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అని ఉంటారు, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అని ఉంటారు. సో ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఐ విల్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ యూ గైస్ వాట్ కంప్లీట్గా చెప్తాను. సో దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ యాక్ట్. ఐ థింక్ ఆల్మోస్ట్ 100 out of 100 పీపుల్ నో వాట్ ఈస్ ఎక్సైజ్ యాక్ట్. ఎక్సైజ్ అంటే ఈజీగా తెలుస్తుంది, ఇట్ ఈస్ అబౌట్ వైన్ గురించి ఎక్సైజ్ యాక్ట్. అసలు దానికి కావాల్సిన కంప్లీట్ సెక్షన్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్సైజ్ యాక్ట్లో ఉంటుంది. ఎక్సైజ్ యాక్ట్ అంటే చెప్తున్నా కదా, కంప్లీట్ అబౌట్ వైన్. ఎవరు అమ్మవచ్చు, ఎలాంటి వాళ్ళు ఉంటారు. ఇఫ్ కొంతమంది బెల్ట్ షాప్లు పెట్టి అమ్ముతుంటారు, వాళ్ళు ఇల్లీగల్గా అమ్ముతున్నట్టు వితౌట్ అక్వైరింగ్ ఎ లైసెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్. సో వాళ్ళ మీద ఎలాంటి కేసెస్ బుక్ చేస్తారు, ఎలాంటి ఎఫ్ఐఆర్స్ చేస్తుంటారు. సో ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చేసి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. హియర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏ చెక్ అంటే తెలుసు కదా, అదే బ్యాంక్ చెక్. ఆ చెక్ విల్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఓకే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే నథింగ్ బట్ నేను ఒక 5 lakhs ఒక పర్సన్ దగ్గర నుంచి తీసుకున్నా, దానికి బదులుగా చెక్ ఇస్తున్నా. సో దట్ విల్ బి అ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. అండ్ ప్రామిసరీ నోట్, ఆ ప్రామిసరీ నోట్ విల్ బి అ నెగోషియబుల్, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. బాండ్ పేపర్ కూడా ఫర్ దట్. దానికి ఇఫ్ ఐ గివ్ అ చెక్ టు అనదర్ పర్సన్, నేను ఒక చెక్ రాసి ఇచ్చిన ఒక పర్సన్కి. సో అదేమైంది, చెక్ డిజానర్ అయింది. వాడు ఊరుకోడు. వాడు తీసుకెళ్ళి దాన్ని కోర్టులో లీగల్ నోటీస్ పంపించి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కేసు ఇస్తాడు. సో ఏ సెక్షన్ కింద వేస్తాడు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ దాంట్లో ఉన్న సెక్షన్స్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ లా ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్. చూసి లా ఆఫ్ హిందూ అడాప్షన్ అంటే హియర్ ఒక అబ్బాయిని, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. సో దే వాంట్ టు అడాప్ట్ అ చైల్డ్. ఒక పిల్లాన్ని లేదా అమ్మాయిని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటారు ఫ్రమ్ ఎనీ అనాథాశ్రమం, ఏ దాంట్లో నుంచైనా, ఎక్కడి నుంచైనా ఇంకా అడాప్ట్ చేసుకుందాం అనుకుంటే, అడాప్ట్ చేసుకోవాల్సినప్పుడు వాళ్ళు పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళు అక్వైర్ చేసుకోవాల్సింది ఏమైనా లైసెన్స్ ఉంటుందా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. సో వాట్ కంప్లీట్గా ఉంటుంది. అండ్ గార్డియన్షిప్ అంటే ఇఫ్ ఒక అబ్బాయి దేర్ ఇస్ ఎ చైల్డ్, ఓకే, ఆ చైల్డ్కి మదర్ ఫాదర్ బోత్ ఆర్ డెడ్. ఓకే, బట్ దోస్ డెడ్ పీపుల్, వాళ్ళు చనిపోయిన వాళ్ళకి కంప్లీట్లీ ఒక నాలుగు బిల్డింగ్స్ ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 4 బిల్డింగ్లకి ఓనర్ వచ్చేసి ఈ చిన్న అబ్బాయి ఉంటాడు. ప్రజెంట్ హీఈస్ ద లివింగ్ వన్ ఇన్ ద ఫ్యామిలీ. సో వాడేంటి, హీఈస్ అ స్మాల్ కిడ్, అంటే బిలో 18 years. సో ద కోర్ట్ విల్ అపాయింట్ ఎనీ పర్సన్ లైక్ బాబాయ్ కానీ, తాత కానీ, మామ కానీ, ఇంకెవరైనా బతుకుంటే వాళ్ళని గార్డియన్ లాగా అపాయింట్ చేస్తారు. దానికి గార్డియన్ లాగా అపాయింట్ చేసినప్పుడు ఆ గార్డియన్కి ఉండే పవర్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఇవంతా కంప్లీట్గా లా ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమర్షియల్ కోడ్స్ యాక్ట్ వచ్చేసి, కమర్షియల్ కోడ్స్ కంప్లీట్లీ లైక్ ద సెట్ ఆఫ్ డిఫరెంట్ కోడ్స్ గురించి కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్. ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ అంటే లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. చాలా వరకు అమ్మాయిలని దుబాయ్కి అమ్మేయడం, ఇలాంటి చాలా న్యూస్ వి విల్ లిజన్ ఫ్రీక్వెంట్లీ. చాలా ఫ్రీక్వెంట్గా మనం వింటూ ఉంటాం, ఈ అమ్మాయిని దుబాయ్కి అమ్మేసిండు అట్లా. అండ్ అబ్బాయిలను కూడా దుబాయ్కి తీసుకెళ్తారు, లైక్ స్లేవరీ కింద, బానిసత్వం కింద కొనుక్కుంటారు వాళ్ళు. అలాంటి వాటిని ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అని, ఈ యాక్ట్ కింద అలాంటి యాక్టివిటీస్కి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని ఆపేయడం, ఇలాంటివి ఉంటుంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈస్ ద మోస్ట్ రన్నింగ్ ప్రజెంట్ కంప్లీట్ మన సొసైటీలో మోస్ట్ రన్నింగ్ వన్. దిస్ ఇస్ ఎట్లా అంటే, ఒక చిల్డ్రన్ బిలో 18 years అమ్మాయిల మీద ఏవైతే సెక్షువల్ అఫెన్సెస్ జరుగుతాయో, లైక్ వీఆర్ లిసనింగ్, లైక్ చాలా కేసెస్ విన్నాం, లైక్ 3 years అమ్మాయి మీద రేప్ జరిగింది, 4 years అమ్మాయి మీద, 6 months అమ్మాయి మీద రేప్ జరిగింది. సో వాళ్ళకి
లైక్ లైక్ క్యాపిటల్ పనిష్మెంట్ అంటే హార్డ్ పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. సో దానికి గాను మన గవర్నమెంట్ పోక్సో యాక్ట్ తీసుకొచ్చింది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్. ఓకే, ఈ యాక్ట్ కింద ఈ మధ్య బాగా కంట్రోల్ కూడా అవుతున్నాయి. అండ్ యూనో దో ఇట్ ఈస్ రైజింగ్ ఆల్రెడీ, చిన్నపిల్లల మీద ఇట్లాంటి యాక్టివిటీస్ రైజ్ అవుతున్నాయి. బట్ గవర్నమెంట్ ఈస్ trying to prevent all those things. So let's see. Okay, so these are the important subjects, these are the subjects involved in JCJ category. Okay, so yes, these are the subjects involved in JCJ category. సో గైస్, సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. ఇంతే ఇంకా ఈరోజు క్లాస్లో. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సబ్జెక్ట్స్. ఓకే, సబ్జెక్ట్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో. దిస్ ఈస్ ద ఓరియంటేషన్ క్లాస్ 2 అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో, ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అట్ ఫస్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి మనం తెలుసుకుందాం. సో దాట్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ జేసీజే తెలంగాణ ఎగ్జామ్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. కంప్లీట్లీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సివిల్ లా అనమాట. ఇట్ కమ్స్ అండర్ సివిల్ లా. సివిల్ లాస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ లెంతీ సబ్జెక్ట్స్, గైస్. మోస్ట్ లెంతీ సబ్జెక్ట్స్ ఉంటాయి దాంట్లో సివిల్ లాస్లో. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ టుమారో, in the next class. So stay tuned. Please do subscribe our YouTube channel, and if you like my teaching, please give a like. ఎవరికైనా ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే, వీఆర్ కండక్టింగ్ బ్యాచెస్ ఫ్రమ్ ఆగస్ట్ మిడ్లో కానీ ఆగస్ట్ లైక్ థర్డ్ వీక్ అట్లా వీఆర్ గోయింగ్ టు కండక్ట్ న్యూ బ్యాచెస్. సో వీ విల్ మనం చాలా డీప్గా ఎవ్రీ స్టూడెంట్ మీద we will concentrate on each and every single student. We will take a batch of 10 members or 12 members like that. అంతే 10 నుంచి 12 మందికి we will take a batch for 10 to 12 members like that. We will conduct 2 to 3 batches. Okay, so you see, so we will atla 10 to 12 members ఉన్నందుకు we can concentrate on each and every student so deeply. సో మీరు ఏ సబ్జెక్ట్లో అయితే వీక్ ఉంటారో, లేదంటే ఏదైనా అర్థం కాకుండా, we can concentrate on 10 to 12 students easily at once. So those who are interested in getting coaching from our SV Judicial Academy, you can do contact us. Please do contact us. We will guide you till the JCJ. Okay, and not only for prelims, we will give coaching for mains. Prelims ki, mains ki, at the same time interview kuda మన ఇన్స్టిట్యూట్ నుంచే కోచింగ్ ఇవ్వబడుతుంది. అండ్ వీ విల్ గివ్ సమ్ మాక్ ఇంటర్వ్యూస్, 3 మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాం. అండ్ వీ విల్ ఆల్మోస్ట్ 7 to 8 months వరకు మన కోచింగ్ సెషన్ అనేది ఉంటుంది. ఆగస్ట్ టు టిల్ మే వరకు, ఆగస్ట్ టు April and May వరకు. అండ్ ఇన్ మే విల్ బి హ్యావింగ్ ఎగ్జామ్స్ ఆఫ్ JCJ. ఓకే, జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్స్ పడుతున్నాయి. సో ఫ్రమ్ దట్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి మనం మళ్ళీ we will go on giving coaching for them, మెయిన్స్ కోచింగ్ కోసం మెయిన్స్ కోచింగ్ ఇస్తుంటాం. సో ఆల్మోస్ట్ we will be giving మెయిన్స్ కోచింగ్ ఓన్లీ ఇన్ డైలీ క్లాసెస్. డైలీ క్లాస్లో మెయిన్స్ కోచింగ్ మాత్రమే ఇస్తాం. దట్ విల్ బి ఇనఫ్ టు ప్రిలిమ్స్. అది ప్రిలిమ్స్కి ఇనఫ్ అయిపోతుంది, సరిపోతుంది. సో వీ విల్ బి మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మెయిన్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, so okay guys, I'm taking a leave then. Thank you for watching our video.